దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఎప్పుడైనా సరే ఒక మైలురాయిని దాటుతున్నాం అని అనగానే మనం ఎక్కడి దాకా మనం సాగుతున్నాం అనేది ఒక్కసారి సింహాలోకనం చేసుకోవాలి. అప్పుడు ముందుకు తగినటువంటి ఆలోచన చేయాలి. మన వాళ్ళు కాలాన్ని రకరకాలుగా విడదీశారు కదా. ఇప్పుడు మనం చెప్పుకునే దాని ప్రకారం అయితే ఒక సెకండ్ అంటాం మనం. కానీ సెకండ్ను కూడా ఇంకా స్ప్లిట్ చేసి ఇంకా చాలా లోతుకు వెళ్ళారు మన వాళ్ళు. ఇప్పుడు గంటని విడదీస్తే 60 నిమిషాలు అయింది, నిమిషాన్ని విడదీస్తే 60 సెకండ్స్ అయింది. రైట్? మనకి ప్రస్తుతం అంతవరకు తెలుసును. కానీ కాంపిటీషన్స్లో పాల్గొనేటటువంటి వాళ్ళు దాన్ని ఇంకా స్ప్లిట్ చేసి సెకండ్ను కూడా 100 భాగాలు 1000 భాగాలు చేసి దాంట్లో కూడా ఇంకా వాళ్ళు ఎక్సెల్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు, ముందుకి దూకే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్స్ గుడ్ థింగ్. కానీ సెకండ్ని ఎన్ని వేల అంశాలు దాకా విడదీయవచ్చునో మనకు అప్పుడెప్పుడో కాల నిర్ణయం చేసినటువంటి వేదవ్యాసాది మహర్షులే దాన్ని అందించి పెట్టారు మనకి. అసలు దేన్ని బట్టి మనం కాలాన్ని గణన చేస్తాము అని వాళ్ళు ఒక పెద్ద చర్చ చేశారండి. ఇంట్లో పొద్దున సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ, లేదు మధ్యాహ్నం పైన ఎక్కడైనా కన్న ఉంటే అందులోంచి సూర్య కిరణం ప్రసరిస్తుంది. ఆ ప్రసరించేటటువంటి కిరణంలో మనం చూస్తే ఒక ప్రక్క నుంచి కొన్ని చిన్న కణాలు తిరుగుతూ ఉంటాయి. చాలా చిన్న సూక్ష్మ కణాలు. అది మామూలుగా లైట్లు వేస్తే మనకేం పెద్ద కనిపించం, ఏం ఉన్నట్టేం తెలీదు. అది మనం ఏదో పట్టుకుందామంటే అందేటటువంటిది కూడా కాదు. అది సో సటిల్, చాలా చిన్నవన్నమాట. అలాంటి దాన్ని మనం 6 భాగాలు చేస్తే అందులో ఒక భాగాన్ని తీసుకున్నప్పుడు ఆ ఒక భాగం మీద సూర్యకిరణపు కాంతి ఒకసారి ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సూర్యకాంతి రావాలంటే కొంత టైం పడుతుంది. అది మనం నేల మీద చూడొచ్చు ఉదయం పూట అలాంటి టైంలో, లేదు సాయంకాలపు అస్తమయ సమయంలోనైనప్పటికీ కూడా సూర్యకాంతి ప్రసారం సాగేటప్పుడు కొంతమేర అలా పడుతూ వెడుతూ ఉంటుంది దీర్ఘంగా, ప్రొద్దున కానీ సాయంకాలం కానీ. అది ఇలా ప్రసరిస్తుందే. ఈ సూర్యకిరణపు ఆ కాంతిలో కనిపించేటటువంటి అణువుని 6 భాగాలు చేస్తే అందులో ఒక భాగం మీద ప్రసరించే ఆ ఒక భాగంలో కూడా అసలు మనకి ఒక మామూలుగా ఆ కణమే కనిపించదు. దాన్ని మళ్ళీ 6 పార్ట్స్ చేయాలట. అందులో ఒక పార్టికల్ తీసుకోవాలట. దాని మీద అదొక సర్ఫేస్ అని అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రసరించేటటువంటి కాలం ఎంతో మన వాళ్ళు క్యాల్కులేట్ చేసి
దీన్ని బట్టి అలా పైపైకి లెక్క పెట్టుకుంటూ వెళ్ళారు. ఏదో ఒక స్కేల్ కావాలి కదా, స్టాండర్డ్ స్కేల్ కావాలి. ఇప్పుడు అడుగు అని అన్నాం అనుకోండి, అడుగు ఎవరు అడుగు? మీ అడుగా, మా అడుగా, మరొక ఆయన అడుగా? ఒక్కొక్క ఆయనకు అడుగు ఇంతే ఉంటుందండి, పాదం. ఒక ఆయనకి ఇంత ఉంటుంది, ఒక్కొక్క ఆళ్ళకి ఇంత పొడుగు ఉండొచ్చు. దేన్ని మనం గుర్తుగా తీసుకుంటాం? దేంతో మనం చేస్తాం? భూమిని కొలిచిన వామనుడు నా కాలితో కొలుచుకునే 3 అడుగులు కావాలి అన్నాడు. నా కాలుతో కొలుచుకునే 3 అడుగులు. పాపం ఆ పిల్లాడిని చూశాడు, 3 అడుగులు ఎత్తున్నాడు చిన్నపిల్లాడు, ఇప్పుడు మా పిల్లాడిలాగా. సరే, మరి ఇంత చిన్నపిల్లాడు కాలు ఎంత ఉంటుంది కనుక వాడికి కాలు మహా కొలిస్తే ఒక జానుడు కూడా ఉండదండి, మన జానతోటి. దాంట్లో కూడా ఇంకా తక్కువే ఉండొచ్చు ప్రాబబ్లీ. ఈ మాత్రం కాలికే 3 అడుగులు కదా, కమా లెట్ ఇట్ గో అన్నాడు ఆయన. అని కలశం పట్టుకొచ్చి నీటి ధారని ఆ పిల్లాడి చేతిలో వదిలేటప్పటికీ ఆ పిల్లాడు ఇలా ఇంత పెరిగిపోయాడు ఆయన. అప్పుడు ఆయన కాలు చూస్తే మొత్తం భూమి అంతా కొలిచి అంత పెద్దదైపోయింది. అప్పుడు ఉండేవాళ్ళంతా దెబ్బలాడారండి, ఏమాయ్ నువ్వు స్టాండర్డ్స్ని అతిక్రమిస్తున్నావు. ఏం స్టాండర్డా? అడిగేటప్పుడు ఇంత పాదం ఉంది, కొలిచేటప్పుడు ఇంత పాదం ఉంది, ఇదేందా అని దెబ్బలాడారు వాళ్ళు. నేనేం చేయను, నా పెరుగుదల కొంచెం ఫాస్టు, దాన్ని నేను ఆపలేను, నువ్వు ఆపలేవు కదా అన్నాడు పాపం ఆయన. అందుకోసమే మన వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారండి. దానికి ఏదో ఇంత స్కేల్ అది పెట్టి, ఇది 1 అడుగు, ఏదో ఇది 1 ఇంచు, ఇది 1 మీటర్, ఇది 1 ml, ఏదో ఇలాగా ఒక్కొక్క దానికి, ద్రవానికి, ఘనానికి, నేలకి కొన్ని రకాలైనటువంటి స్టాండర్డ్స్ని నిర్ణయం చేసి పెట్టారు. ఇది కాలగణన విషయంలో కూడా మహానుభావులైనటువంటి పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. వేదవ్యాసాదులు నిర్ణయం చేశారు. అది ఇప్పటికీ ఎప్పటికీ స్టాండర్డ్గానే ఉంటుందండి, అది ఎప్పుడు మారదు అది. కానీ మన మహర్షులు అందించినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి పొరపొచ్చాలు లేకుండా పెర్ఫెక్ట్ టు ద డాట్ ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉంటుంది. ఎక్కడ దాకా కొలిచారు తెలుసునా? ఈ చిన్ని అంశం దగ్గర నుంచి ఆరంభం చేస్తే సృష్టి జరగడానికి పనికొచ్చే కాలం దాకా మొత్తం లెక్క పెట్టగలిగారు. దానికి పరము అని పేరు పెట్టారు. పరము అంటే మనకి తెలీదు, కానీ మీరు ఊహించగలరేమో, చెప్తాం వినండి ఒకసారి. ఇప్పుడు మనకు ఒక రోజు ఉందండి, దేన్ని బట్టి మనం ఒక రోజు అంటాం? దేన్ని బట్టి ఒక రోజు అని అంటాం? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఒక రోజు అని క్యాలిక్యులేట్ చేయాలి? రాత్రి 12 నుంచి నెక్స్ట్ డే 12 దాకానండి. రాంగ్. అది రోజు అని లెక్క పెట్టండి. ఉదయాదుదయం, ఈరోజు సూర్య దర్శనం ఎక్కడైందో నెక్స్ట్ డే లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అక్కడే సూర్య దర్శనం అయ్యేంత వరకు ఒక రోజుని లెక్క పెట్టారు. రోజుని స్ప్లిట్ చేయడం దాన్ని బట్టి స్ప్లిట్ చేస్తారు. ఒకసారి సూర్యుడు కనిపిస్తే తిరిగి మళ్ళీ అక్కడే ఎప్పుడు కనిపిస్తాడో అక్కడ దాకా ఒక రోజు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు ఉదయం. ఉదయం అంటే మనకు అది ఉదయం రాత్రం అని తెలియదు. మొట్టమొదటి చీకటి తొలగిన తర్వాత ఓ పక్కన కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి అలా క్రమంగా మారుతున్నాడు. తర్వాత మళ్ళీ ఆయన కనిపించడం మానేస్తున్నాడు. మళ్ళీ ఆ చీకటి తొలగి మళ్ళీ అక్కడ కనిపించడానికి అదే స్పాట్, దానికి ఒక రోజు అని పేరు. దానికి ఉదయము అని పేరు పెట్టాడు. చేతి ఉదయం నుంచి ఉదయం దాకా ఒక రోజు. ఇప్పుడు ఆ రోజు అని ఎంతైతే వచ్చిందో దాన్ని ఇప్పుడు మీరు విభాగం చేయండి. మొట్టమొదటి 8 భాగాలు చేశారండి. దాన్ని 8 జాములు అన్నారండి. యామము అని పేరు పెట్టారు. 8 యామములు ఒకరోజు. ఆ యామాన్ని మళ్ళీ భాగం చేశారండి. దాన్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మన లెక్క ప్రకారం అయితే 1 గంట 3 గంటలు ఒక జామ్ అనుకోండి యావరేజ్న. ఇలాగ దాన్ని కళ, ముహూర్త, కాష్ఠ
ఇలాగ అక్కడి నుంచి ఆరంభం చేసి ఘడియ విఘడియ ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారన్నమాట. ఒకరోజు ఇట్లాంటి రోజులు ఒక 27 అయితే ఒక నెల చంద్రుడి లెక్క ప్రకారం చంద్రగమనాన్ని బట్టి, సూర్యగమనాన్ని బట్టి 30 రోజులు గడిస్తే ఒక నెల. మరి ఏడాది ఎప్పటికవుతుంది? దేన్ని బట్టి ఇప్పుడు ఒక రోజుని మనం ఎట్లా గణిస్తారో మనం చూసుకున్నాం. ఒక ఏడాదిని ఎట్లాగండి గణించడం? ఒక ఏడాది అంటే ఎండిన చెట్టు చిగర్చడం దగ్గర నుంచి ఆరంభిస్తే ఆ చిగుళ్ళు ఆకులై, ఆకులు ఇంకా లోపల నుంచి పిందెల్లాంటి వాటిని తీసుకొచ్చి, ఏదో పీపులు అంటారు ఇంకా చిన్నవైతే, కొంచెం పెద్దవైతే పిందెలు అంటారు, ఇంకొంచెం పెద్దవైతే కాయలు అంటారు, ఇంకొంచెం పెద్దవైతే పండ్లు అంటారు. ఆ పండ్ల దాకా వచ్చి ఆ పండ్లు మళ్ళీ రాలిపోయి, ఆ తర్వాత ఆకులు కూడా రాలిపోయి మోడై తిరిగి మళ్ళీ మొదట చిగురు నీకు ఏనాడు కనిపించిందో అట్లాగా మరీ చిగురు వేసే కాలం ఎక్కడుందో ప్రకృతిలో అక్కడ దాకా ఒక ఏడాది. చిగురు తొడిగిన నాటి నుంచి తిరిగి చిగురు తొడిగేదంత వరకు మీకు ఉదయం ఇక్కడ సూర్యుడు కనిపించి మళ్ళీ అక్కడ కనిపించేదాకా ఒక రోజు అని ఎట్లాగైతే అన్నారో, ఇది ప్రకృతిలోంచి గమనించాలి. మనం ప్రాణుల్లోంచి గమనించలేము, ప్రకృతిలోంచే గమనించాలి. ఎందుకంటే ప్రకృతిలో అయితే ఒకసారి చిగురు తొడగడం ఆరంభించి అది క్రమంగా పెరిగి మళ్ళీ తరిగి మళ్ళీ కొత్త చిగురు తొడగడం అనేటటువంటిది ఏడాదికి ఒకసారి జరుగుతుంది. ఇది వృక్షాల్లో జరుగుతుంది, చెట్లలో జరుగుతుంది, మొక్కల్లో జరుగుతుంది, ప్రకృతిలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రాణులు లాంటి మనవాళ్ళ లాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మనలో ఒకసారి వెంట్రుకలు ఊడిపోయి మళ్ళీ కొత్తగా వెంట్రుకలు వచ్చి ఇది లాభం లేదు. ఇది లేదు, చేతులన్నీ మొత్తం ఊడిపోయి మళ్ళీ కొత్తగా చేతులు వచ్చి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అంచేత ప్రాణుల్లో ఇట్లాంటివి లాభం లేదండి. అంచేత ప్రాణుల్ని బట్టి మనం ఏడాదిని లెక్క పెట్టడానికి వీల్లేదు. దేన్ని బట్టి లెక్క పెట్టచ్చు అంటే మనం ప్రకృతిలో ఉండే పచ్చదనాన్ని బట్టి మనం లెక్క పెట్టచ్చు ఏడాదిని. ఇప్పుడు చిగుడు తొరగడం ప్రారంభించింది, అక్కడి నుంచి పరిణామం చూడండి మీరు. మనం చంద్రుడి గురించి గతంలో చెప్పుకున్నాం. అమావాస్య నాడు ఏమీ కనిపించినటువంటి దశ నుంచి ఆరంభం అవుతుంది. ఒకరోజు గడిచింది, పాడ్యమి అని పేరు పెట్టాం. ఆనాడు కూడా ఏక కళామాత్రంగా చంద్రుడు కనిపిస్తాడు. అంటే చంద్రుడు తన కళలని నింపుకోవడం ప్రారంభించాడు. ఇట్స్ ఎ వ్యాక్సింగ్ మూన్ అంటాము. ఒక్కొక్కటి క్రమంగా అలా పెరుగుతూ నిండుగా అయ్యి మళ్ళీ క్రమంగా తరుగుతూ మళ్ళీ కనిపించని దశకు వచ్చేస్తాడే. ఇది ఆ చంద్రుడు, ఒక చంద్రుడు అని జ్ఞాపకం పెట్టు. ఇప్పుడు మీరు సైంటిఫిక్గా అడగండి మమ్మల్ని, మీరు పెద్ద సైన్స్ చదువుకున్న గొప్పోళ్ళు కనుక అని మమ్మల్ని క్వశ్చన్ చేయకండి. ఏమిటండి చంద్రుడు తరగడం ఏమిటండి, చంద్రుడు పెరగడం ఏమిటండి, నాన్ సెన్స్. చంద్రుడు ఎప్పుడు అట్లానే ఉండును, చంద్రుడి మీద రిఫ్లెక్షన్ అవును. సూర్యకాంతి భూమి నుంచి చంద్రుడి మీద పడితే మనకి చంద్రుడు ఆ కాంతి ఉన్నట్టుగా కానీ ఈ కబుర్లన్నీ పక్కన పెట్టండి. మనకి చంద్రుడు తరుగుతాడా పెరుగుతాడా పెరిసింది కాదండి. కళలు ఎట్లా నీకు సాక్షాత్కరిస్తాయి, నీకు కనిపించేదాన్ని బట్టి నువ్వు ఎట్లా నీ జీవితాన్ని నువ్వు దిద్దుకోవడానికి అవకాశం ఉందో అది మాత్రమే నువ్వు తెలుసుకోవడం నీకు అవసరం. మిగతా ఏమొస్తున్నా ఏం పోతున్నా నీకెందుగా? అక్కడెక్కడో వచ్చింది, ఏదో గాలి వచ్చింది, అక్కడ ఏదో జరిగింది, దట్ ఈజ్ ఓకే. నీకేది అవసరం ప్రకృతిలో, నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడానికి ఈ ప్రకృతిలోంచి నువ్వు ఎట్లా దేనిని చూసి గుర్తించి నిన్ను నీవు సరిదిద్దుకోగలవు. అమ్మా అరివురాయి, నందగోపుణ్ణి లేవయ్యా అన్నారు, కానీ యశోదమ్మని లెమ్మని లేదండి. అమ్మా తెలివి తెచ్చుకో అమ్మా అన్నారు. ఎందుకని? మంత్రం లేవక్కలే, వ్యక్తి లేవాలి తప్ప
మంత్రము లేవదు, తన అర్థాన్ని నీకు తెలిపితే చాలు. అందుకే తెలివి తెచ్చుకోవమ్మా అన్నారు మన వాళ్ళు యశోదమ్మని ప్రార్థన చేస్తూ. సరే, యశోదమ్మ గారు కూడా ఓకే చేసి ఉంటారండి. ఇంకా ఆ పక్కన ఉండే మంచం దగ్గరికి వచ్చి చూశారు, ఒక కాలు ఇలా కనిపిస్తోంది. ఆ మంచం చివరికి వచ్చి, చిన్నపిల్లలు పడుకుంటారనుకోండి, పైన దుప్పటి కప్పితే వాళ్ళు ఇలా కాళ్ళు జరిపి పడుకున్నారనుకోండి, ఒక కాలు ఇలా మంచం చివరికి వచ్చింది, ఆ కాలు కనిపిస్తోందండి. దాని మీద రకరకాల గుర్తులు ఉంటాయి. భగవంతుడికి పాదాల మీద శంఖము, చక్రము, అంకుశము, వజ్రము, కల్పవృక్షము ఇలాంటి గుర్తులన్నీ ఉంటాయటండి పాదంలో. ఆ గుర్తులు కనిపిస్తున్నాయి పాదంలో. కనుక కృష్ణుడే అని అనుకున్నారండి. ఆ పాదాన్ని చూడగానే పాదం చేసిన ఉపకారం జ్ఞాపకం వచ్చిందండి వీళ్ళందరికీ. ఏంటి చేసిన ఉపకారం? అంబరం ఊడరుతు ఓంగి ఉలగళంద ఉంబర్ కోమానే ఎழிందిరాయ్. స్వామి, పడుకున్నావేమిటయా? నువ్వు పడుకోవడం కోసం నా వచ్చావు. నువ్వు నేను అడగకపోయినా కష్టపడే దేవతలని చూసి జాలి కలిగి గుండె కరిగి అడుక్కునేటటువంటి యాచకుడవయ్యి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు కోరి ఒక పాదంతో నేల కొలిచాక రెండవ పాదంతో ఆకాశం అంత ఎత్తు ఎదిగావు కదా. ఎంత వేగంగా పాదాన్ని చాపావయ్యా నువ్వు. ఆ జాపినప్పుడు పాదాన్ని గురించి చెప్తారండి. బలిచక్రవర్తి చేతిలో నీళ్లు పోసి దానం ఇస్తారు కదా. తుభ్యమహం సంప్రదతే నమమా, ఈ నీళ్లు నేను నీటి ద్వారా నేను నీకు దానం ఇస్తున్నా అని ఇస్తారండి. ఆ చేతిలో పోసి నీళ్లు కింద పడతాయి కదా. ఈ నీళ్లు కింద పడే లోపల ఈ పాదం పెరిగి పెరిగి భూగోళం దాటి, సౌరమండలం దాటి, పాలపుంత దాటి, నక్షత్ర రాశులు దాటి అండకటాహం దాకా పోతే, అండకటాహం దగ్గర నుంచి అది బ్రహ్మ దాకా వెడితే బ్రహ్మగారు గాబరా పడిపోయి ఏం చేయాలో తోచక మనస్సుని ఒక చెంబులా మార్చి, వేదాలని నీళ్లుగా మార్చి, ఆ వచ్చిన పాదానికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి కనుక పాప ఆయన పురుష సూక్తం చదువుతూ కడిగాడండి. ఆ కడిగితే ఆ తీర్థం క్రిందకి జాలువారి ఆకాశ గంగగా, భూమి మీద ప్రవహించే గంగగా, పాతాళ గంగగా 3 రూపాలు ధరించి ఇక్కడికి దిగొచ్చిందండి. మనం చూసేటటువంటి త్రాగడానికి యోగ్యమైన జలమంతా అలా వచ్చింది. దానికి సామాన్యంగా పేరు గంగా అని పెట్టారండి. అంటే భూమిని చేరినది అని అర్థం. స్వామి, పాపం ఆవేళ నీ పాదం ఎంత కందిపోయి ఉంటుందో కదా. అంబరం ఊడరుతు, ఆకాశమంతా ఒరుసుకుంటూ పైకి పోయేటట్లుగా, ఓంగి పెరిగి ఊలగాళందా, ఆ పైలోకాలన్నీ కొలిచావే ఒక పాదంతో. నీకు కలిగిన ఆనాటి శ్రమ తీరడం కోసం పాప వచ్చి ఇక్కడ పడుకుని నిద్రపోతున్నావు. నువ్వు వచ్చింది మా అందరిని కాపాడడం కోసం, కానీ కాపాడడం కోసం వచ్చి మర్చిపోయి నిద్రపోతున్నావు. నువ్వు ఏం బుద్ధిమంతుడు అయ్యా నువ్వు. అందుకోసంటే ఆయన వచ్చింది. ఉంబర్ కోమానే, ఆ పైనుండే దేవతలందరినీ కూడా ఆ వేళ నువ్వు కాపాడి వాళ్ళందరికీ రక్షకుడు అయ్యావే. మమ్మల్ని మర్చిపోయావా? దేవతను రక్షించగానే మేమంతా మరపుకు వచ్చామా ఏమిటి? నువ్వు వచ్చి నిద్రపోవడానికనా? యు ఆర్ నాట్ సపోజ్ టు స్లీప్. కమాన్, వేకప్. ఊరంగాదు ఎഴുందిరాయ్, నిద్రపోవడానికి కాదా ఆయన వచ్చింది? లే, ఆండాళ్ళ తల్లి కదండి, ఈవిడ కొంచెం చేతిలో బెత్తం పట్టుకుంటుందండి ఇప్పుడు కూడా. ఊరంగాదు, ఆడవాళ్ళందరికీ అదే లక్షణం అనుకోండి, అది కామన్ లక్షణం అండి అది. కానీ కొంచెం మా అమ్మాయికి కొంచెం ఎక్కువ అండి, కొంచెం ఎక్స్ట్రా. ఈవిడ అధ్యాపయంతి ఈవిడ. అంచేత ఊరంగాదు ఎழிందిరాయి, పడుకోవడానికి కాదయా లే అంది. లేవలేదండి ఆయన, మాట్లాడలేదు. ఎందుకు లేవలేదబ్బా, మనం బాగానే పిలిచామే, ఎందుకు లేవలేదబ్బా అంటే పక్కన మా అన్న ఇంకా లేవలేదు కదా అని చేత ఈయన లేవలేదని పడుకున్నాడు ఈయన. అంటే ఓహో సారీ, మేము అసలు బలరాముడిని లేపి తర్వాత ఎందుకు లేపాల్సింది? ఎందుకంటే ఎప్పుడునూ కృష్ణావతారంలో బలరాముడే ఆయనకి ఎప్పుడు కూడా ప్రొటెక్టర్.
బలరాముడు లేకుండా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదండి. జాగ్రత్తగా వెనకాలండి సెక్యూరిటీ గార్డ్ లాగా కాపాడుతుండేవాడు అనమాట. ముందర ఆయన లేపి తర్వాత నిన్ను లేపాల్సింది సరే అని కృష్ణుని పక్కన పెట్టి శంబొర్కళడి చెల్వా బలదేవా, ఆ రెండో పాదం ఇంకో పక్కన కనిపిస్తోందండి. ఆ పాదానికి ఒక కడియం కూడా ఉంది. బలరాముడిని మీరు చూసుంటారు టీవీల్లో కదా, ఆయన ఒక కాలికే కడియం ఉంటుందండి. ఇదేదో ఒక ఫ్యాషన్ అనుకుంటారు, బస్ ఆ రోజుల్లోనే ఆరంభమైనట్టుందండి ఇది. ఒక చెవికి పెట్టుకోవడం. మాకేమన్నా కనిపిస్తే మేము అడుగుతుండండి, ఎరా ఏమిట్రా నీకు ఒక చెవికే పెట్టుకున్నావు, మీ నాన్నగారు నీకు రెండో చెవి పెట్టుకోవడం డబ్బులు ఇవ్వలేకపోతే నేను ఇస్తాను రా బాబు, రెండోది కూడా కొని పెట్టుకోరు నాయన. ఆ ఒక చెవికి పెట్టుకుంటే అదేదో మిస్అండర్స్టాండ్ చేసి అవుతారా నువ్వు లోకంలోను, అదేదో మిస్రిప్రజెంట్ చేస్తుంది రా బాబు నిన్ను గురించి పెట్టుకోవద్దు అంటుంటాం. కానీ ఒక కాలికి పెట్టుకోవడం కడియం అనేటటువంటిది బహుశా బలరాముడి దగ్గర నుంచి ప్రాక్టీస్ ఉన్నట్టుందండి. కృష్ణుడు దక్కాడు కనుక ఆయన పాదం బంగారు పాదం, అందుకోసం బంగారు కడియం వేయండి ఆ పాదానికి అన్నారు. బలరాముడి పాదానికి ఒక బంగారు కడియం వేశారు కనుక సెంపొన్ కళలడి చెల్వా, బంగారు కడియము కాలికి కలిగినటువంటి సంపన్నుడా బలదేవా. సహజంగా నువ్వు కూడా మంచి బలశాలి. బలరాముడు చాలా గొప్ప బలవంతుడండి. ఉంబియం నీయం, నీ సోదరుడు నువ్వు కూడా ఉరంగేల్, నిద్రపోవటానికి వీల్లేదు సుమా, పడుకోకూడదు, మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలి, నువ్వు స్వామిని మాకు అందించగలిగిన వాడివయ్యా అంటూ ఆండాళ్ బలరాముణ్ణి మేలుకొల్పింది. ముందు నందగోపుణ్ణి, తర్వాత యశోదమ్మని, తర్వాత కృష్ణుణ్ణి, తర్వాత బలరాముణ్ణి, నలుగురిని ఒక ఆర్డర్లో లేపింది. ఇది ఒక అద్భుతమైనటువంటి క్రమం. బలరాముడు లేచాడు, అడిగాడు వీళ్ళందరినీ, ఏమర్రా ఏంటి ఇలా వచ్చారు అంటే, కృష్ణుణ్ణి సేవించుకుందామని మా అందరికీ వ్రతానికి కావాల్సినటువంటి పరై ఇస్తా అన్నాడయ్యా, తెల్లవారితోనే మా అందరినీ కలిసి రమ్మన్నాడు, ఇగో ఇంతమంది కలిసి మేము వచ్చాము అని చెప్పారు వాళ్ళంతా. ఓరి ఓరి మీరు ఇక్కడికి వచ్చారరా, కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడు అని రహస్యం చెప్పాడు. కృష్ణుడు ఉండే లొకేషన్ చెప్పాడన్నమాట. తెలిసింది ఇప్పుడు వీళ్ళందరికీ. రేపొద్దున వీళ్ళందరూ కలిసి నీలాదేవి భవనం వైపు బయలుదేరుతారు. ఆ భవనం కూడా పక్కనే ఉంటుందండి. ఆ నీలాదేవి భవనానికి వెళ్ళి రేపు నీలాదేవి ఒక్కరితినే మేల్కొల్పుతారండి. నీలాదేవి అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రియపత్ని. ఈ వేళకి పౌసరాన్ని చెప్పి ముగించుకుందాం. అంబరమే తన్నీరే సోరే அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி அசோதா அறிவுராய் அம்பரம் ஊடறுத்து ஓங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஓரெம்பாவாய்